మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారము అమావాస్య. ఇది మార్గశిర గురువారంతో కలిసి వస్తున్న అమావాస్య కాబట్టి పసుపు డబ్బాలు ఈ ఒక్క వస్తువు పెడితే చాలు, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది, కోట్లు వచ్చి పడతాయి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీరు అద్భుతాలను చూస్తారు. కాబట్టి రేపు గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అందరి ఇళ్లల్లో వంటగదిల్లో పసుపు డబ్బా ఉంటుంది. చాలా వరకు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పసుపును స్టోర్ చేసి దాచుకుంటూ ఉంటారు. మరికొందరు స్టీల్, ఇత్తడి, రాగి డబ్బాల్లో కూడా పసుపును స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. పసుపుని ఎప్పుడూ కూడా పూజగదిలో విడిగా ఒక డబ్బాలో ఉంచుకోవాలి, వంటగదిలో విడిగా ఇంకొక డబ్బాలో ఉంచుకోవాలి. అంతేగాని వంటగదిలోని పసుపును పూజలకు వాడకూడదు. ఎందుకంటే పసుపుతో చేసే పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపు లేకుండా ఏ పూజ చేయలేరు. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, గుమ్మానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు కూడా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారి ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకుని వచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో వినియోగిస్తారు. సుమంగళి స్త్రీలకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగళి స్త్రీలు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపుని ఉంచి నమస్కరిస్తారు. దేవి ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. ఇన్ని విశిష్టతలు కలిగిన పసుపును దాచే పసుపు డబ్బాలో గురువారం అమావాస్య రోజు ఇది ఒక్కటి వేస్తే చాలు, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ముక్కు పుడకను కొబ్బరికాయ నుండి తీసిన సాయిబాబా లీలను విందాం. ఒకప్పుడు వయసు మీరిన మహిళ అయిన దేవి అనే అమ్మాయి తనకు వివాహమైతే షిరిడీ సాయిబాబాను దర్శించి కొబ్బరికాయను సమర్పిస్తానని మొక్కుకుంది. బాబా అనుగ్రహంతో వివాహమైనది. కానీ ఆమె అత్తింటి వారికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. అందుకని దేవి అత్తింటి వారి మనసు మార్చి తనను మొక్కు తీర్చుకోవడానికి షిరిడీకి రప్పించుకోమని బాబాను ప్రార్థించింది. బాబా కరుణించి ఆమెకు షిరిడీ దర్శన భాగ్యము ప్రసాదించారు. ఆమె సాయిబాబా చరణాలకు శ్రద్ధభక్తులతో మొక్కింది. మరునాడు బాబా దర్శనానికి ద్వారకామైకి చేరుకున్నాక మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ధరించే ముక్కుకు ధరించిన ఆభరణం గత రాత్రి ఎక్కడో పోగొట్టుకున్నట్లుగా తెలుసుకున్నది. ఆ ఆభరణం లేకుండా ఆమె అత్తింటి వారు ఇంట్లో అడుగు పెట్టనివ్వరు. దాంతో ఆమె నిస్సహాయ స్థితిలో మనసు పాడై బాబాను దూషించింది. అది గుర్తించిన బాబా ఆమెతో, అమ్మా, నీ నాసికాభరణం నీ దగ్గరే ఉంది, ఎవరూ దొంగలించలేదు అని అన్నారు. అది విన్న ఆమె కోపంతో బాబాకు నమస్కరించి కొట్టాలని తీసుకొచ్చిన కొబ్బరికాయను కొట్టకుండా తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నది. అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాబా ఆమెతో, నా కోసం తెచ్చిన కొబ్బరికాయను నాకు ఇవ్వవా అని అన్నారు. అది విన్న ఆ మహిళ కోపం మరింత ఎక్కువై, నీ కొబ్బరికాయను నీవే తీసుకో అని బాబా ముందు ఆ కొబ్బరికాయను కొట్టింది. ఆ కొబ్బరికాయలో నుంచి ఆమె పోగొట్టుకున్న నాసికాభరణం బయటకు వచ్చింది. దాంతో ఆమెకు ఆనందము, ఆశ్చర్యము, పశ్చాత్తాపం ఒకేసారి కలిగాయి.
ఇలాంటి లీలలు పరబ్రహ్మ స్వరూపమైన సాయినాథునికే సాధ్యం. ఇక వీడియోలోకి వస్తే పసుపు డబ్బా విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పసుపు డబ్బా ఎప్పుడూ పూర్తిగా నిండుకోకూడదు. కొంచెం పసుపు ఉందనగానే కొత్తగా పసుపు తెచ్చి పెట్టుకోవాలి. పసుపు డబ్బాను ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకుండా చూసుకోవాలి. అలాగే పసుపును డైరెక్ట్గా వేరే వారి చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఇక ఇంట్లో వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇదొక్కటి చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఈరోజు ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 4 మంచి యాలకులను వేయండి. యాలకులతో పాటు 2 ఎండు మిరపకాయలను కూడా వేయండి. తర్వాత ఈ రెండింటినీ కలిపి వస్త్రంలో మూట కట్టేయండి. తర్వాత ఈ మూటను మీరు మీ చేతిలో పట్టుకుని మీ ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, నాకు బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎంత కష్టమైనా ఆ సమస్యల నుండి బయటపడలేకపోతూ ఉన్నాం. ఆ కష్టాలు తీరటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. ఈ పరిహారం ఫలించేటట్లు చూడు తల్లి అని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసి పసుపు డబ్బాలో వేయండి. అంటే పైన వేసి వదిలివేయవద్దు, కొంచెం లోపలికి వేయండి. గురువారం అనేది గురుడికి సంబంధించిన రోజు. గురుడికి పసుపు అంటే ప్రీతి కాబట్టి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా పసుపు డబ్బాలో వేసిన మూటను ఒక 2-3 నెలల తర్వాత తీసివేసి పారే నీటిలో పడవేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వంటల్లో రుచి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారము అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువు వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇది మార్గశిర గురువారంతో కలిసి వస్తున్న అమావాస్య. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారాలు. మార్గశిర గురువారాలకే మార్గశిర లక్ష్మీవారాలు అని పేరు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజ ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానం చేసి దేవుడు ముందు బియ్యపిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప ధూప అష్టోత్తరము నైవేద్యాలతో శ్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు. ఆనవాయితీ ఉన్నవారు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారు. ఈరోజు ఏమీ చేయలేకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు దోషాలు దరిద్రము పోయి ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది.
తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమి తెచ్చావు నాయనా అని అడుగగా, ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ, ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి, అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి, ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లన, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో,
ఏమి అమ్మా అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, రెండో వారం అట్లు తిమ్మన్నం, మూడవ వారం అప్పాలు పరమన్నం, నాలుగో వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.